ధమాకా సినిమా తర్వాత మాస్ రాజా రవితేజ కెరియర్లో పలుమార్లు ఫ్లాప్లు వచ్చినప్పటికీ అతడు మళ్ళీ దూకుడు తగ్గించకుండా ప్రజాకి కొత్త అవకాశాలు అందుకుంటున్నాడు. ధమాకాతో బౌన్స్ బ్యాక్ చేసిన రవితేజ ఆ సక్సెస్ను కొనసాగించడంలో విఫలమైపోయాడు. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, మిస్టర్ బచ్చన్, ఈగల్ వంటి చిత్రాలు కూడా అంచనాలను అందుకోలేకుండా ఫ్లాప్గా నిలిచాయి. ప్రస్తుతం రవితేజ కొత్త సినిమా మాస్ జాతరలో నటిస్తున్నాడు. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ శ్రీలీల జోడీగా ఈ చిత్రం విజయం రవితేజ కెరియర్కు కీలకం. ఎందుకంటే మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్న ఈ సినిమా టాప్లో నిలవాలనుకుంటున్నాడు. మరింత ఆకట్టుకునే విషయం ఏంటంటే రవితేజ తాజాగా ప్రముఖ నిర్మాత నాగవంశీతో ఓ సోషియో ఫాంటసీ చిత్రం చేయనున్నాడు. ఇది రవితేజ కెరియర్లో ఒక కొత్త శైలి చిత్రంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు రవితేజ మాస్ కథలోనే ఎక్కువ నటించారు. కానీ ఈ సినిమాతో రవితేజ ఒక కొత్త జానర్ను ట్రై చేయబోతున్నాడు. నాగవంశీ గురించి చెప్పుకోవాల్సిందంటే అతను కంటెంట్పై నమ్మకంతో సినిమాలు చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటున్న యువ నిర్మాతగా ప్రతిష్ట పొందాడు. దిల్ రాజు తర్వాత నాగవంశీ ప్రూవ్ చేసిన జడ్జిమెంట్లు అత్యంత సార్థకమైనవిగా మారాయి.